వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. పోలవరం ప్రాజెక్టు కోసం ఇచ్చిన అడ్వాన్సు ఏం చేశారని పోలవరం ప్రాజెక్టు అథారిటీ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్లో జమ చేయకుండా దారి మళ్లించడంపై మండిపడింది. ఆ నిధులను తక్షణమే సింగిల్ నోడల్ ఏజెన్సీ అకౌంట్లో జమ చేయాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ లేఖ రాశారు. పోలవరం జాతీయ ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయాలనే లక్ష్యంతో గత నెల 8న కేంద్ర ప్రభుత్వం అడ్వాన్స్గా ఇచ్చిన 2,348 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించేసింది. కేంద్ర కేబినెట్ మార్గదర్శకాల మేరకు ఆ నిధులను సింగిల్ నోడల్ ఏజెన్సీ అకౌంట్లో జమ చేసి పోలవరం భూసేకరణ నిర్వాసితులకు పునరావాసం కల్పన, ప్రాజెక్టు పనుల కోసం మాత్రమే వినియోగించాలి. కానీ ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎన్ఏ అకౌంట్లో జమ చేయకుండా దారి మళ్లించడంపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ పీపీఏ, కేంద్ర జలశక్తి శాఖ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆ నిధులను ఎస్ఎన్ఏ అకౌంట్లో జమ చేసే అంశంపై పోలవరం ప్రాజెక్టు అధికారులకు రోజు ఫోన్ చేస్తున్నా ఫలితం లేకపోవడంతో కేంద్ర జలశక్తి శాఖ, పీపీఏ అసహనం వ్యక్తం చేస్తున్నాయి. పీపీఏ నుంచి వస్తున్న ఒత్తిళ్లను పోలవరం అధికారులు ఆర్థిక శాఖ దృష్టికి తెస్తున్నా స్పందన శూన్యమని తెలుస్తోంది. అడ్వాన్స్గా ఇచ్చిన 2,318 కోట్లను ఏం చేశారు? తక్షణమే ఎస్ఎన్ఏ అకౌంట్లో జమ చేసి రసీదు పంపితే కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి నివేదిస్తామని పీపీఏ సభ్య కార్యదర్శి ఎం రఘురాం గురువారం రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ కు లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయడానికి తాజా ధరల మేరకు అడ్వాన్స్గా నిధులు ఇచ్చి సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీకి గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ అనేక మార్లు విజ్ఞప్తి చేశారు. కేంద్రం రియంబర్స్ చేయడంలో జాప్యం వల్ల రాష్ట్ర ఖజానాపై తీవ్ర భారం పడుతోందని, బడ్జెట్ ద్వారా నిధులు కేటాయించాలని వైఎస్ జగన్ చేసిన ప్రతిపాదనకు ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు. ఆ మేరకు నిధులు విడుదల చేసేందుకు గత ఏడాది జూన్ 3న అంగీకరిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నోట్ జారీ చేశారు. ఈ క్రమంలోనే పోలవరం ప్రాజెక్టుకు 12,157 కోట్లు మంజూరుకు ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పోలవరం పనులకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో 459.68 కోట్లను రియంబర్స్ చేస్తూ 2,348 కోట్లను అడ్వాన్స్గా ఇస్తూ మొత్తం 2,807.68 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ గత నెల 8న కేంద్ర జలశక్తి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులను ఎస్ఎన్ఏ అకౌంట్లో జమ చేసి పోలవరం ప్రాజెక్టులో కేంద్ర కేబినెట్ నిర్దేశించిన పనులకు మాత్రమే ఖర్చు చేయాలని నిబంధన పెట్టింది. ఈ నిధుల్లో 75% ఖర్చు చేశాక వినియోగ ధృవీకరణ పత్రాలు పంపితే మిగతా నిధులు ఇస్తామని స్పష్టం చేసింది. కానీ అడ్వాన్స్గా ఇచ్చిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించేయడంతో పనులు చేసేదెలా అని పోలవరం అధికారులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం అడ్వాన్స్గా ఇచ్చిన నిధులను కూటమి ప్రభుత్వం దారి మళ్లించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.